హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు జేఆర్ హోమ్ వ్లాగ్స్. నేను మీ జ్యోతి. ఈరోజు రెసిపీ వచ్చేసి బజ్జీ మిరపకాయలతో ఫ్రై లేదా పిండి మిరపకాయ, ఇలా స్టఫ్డ్ మిరపకాయ అని చాలా రకాలుగా పిలుస్తారు. దీనికి కావాల్సినవి వచ్చేసి బజ్జీ మిరపకాయలు. బజ్జీలే కాదండి, ఇలా ఫ్రై చేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. మిరపకాయలను వచ్చేసి ఒక లైన్ లాగా చీలికలాగా చేసి లైన్ వేసి లోపల ఉండే స్టఫ్ అంతా, అంటే గింజలు ఉంటాయి కదా, అవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. దాంట్లోకి స్టఫింగ్ కోసం అనేసి మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కారం పొడి, కొద్దిగా సాల్ట్, పుట్నాల పప్పు వచ్చేసి అంటే మంచిపప్పులో కొద్దిగా 1 పిరికెడు తీసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మిక్సీ పట్టి మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. పౌడర్ చేసుకున్న తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసుకొని పుట్నాల పప్పుని, అలాగే బజ్జీ మిరపకాయలు చూసారు కదా, లోపల ఏం లేకోకుండా అట్లా క్లీన్గా చేసి పెట్టుకోవాలి. ఈ పుట్నాల పప్పులో కొద్దిగా వాటర్ వేసి గట్టిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. చపాతీ పిండిలాగా ఎందుకు కలపాలంటే ఈ స్టఫ్డ్ మొత్తము ఆ బజ్జీ మిరపకాయలలో స్టఫ్ చేయాలి. ఇప్పుడు ఈ స్టఫింగ్ మిరపకాయలు అనేటివి ఎక్కువ శెట్టిగారు చేసుకుంటారండి. ఇవి మా ఇంటి పక్కన ఒక అక్క బాడికి ఉండేది. ఆ అక్క చెప్పింది, ఇలా బజ్జీ మిరపకాయలు మీరు ఎప్పుడు బజ్జీలు చేసుకుంటారు కదా, ఇలా ఒకసారి ట్రై చేసి చూడు, టేస్ట్ ఎలా ఉంటుందనేది చెప్పు అని. అప్పుడు మాకు తెలియదు అక్క, మేము ఎప్పుడు చేసుకోలేదు అంటే, తను వాళ్ళ ఇంట్లో ఒకసారి చేసినప్పుడు నాకు తెచ్చి ఇచ్చిందనమాట. అప్పుడు దీని రెసిపీ అనేది నేర్చుకొని ఎప్పుడన్నా ఇంట్లో బజ్జీ మిరపకాయలు ఉన్నప్పుడల్లా చేసుకుంటాము. ఇది ఎలా ఉందనేది, మీరు చేసుకొని ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఒక బాండిల్లో ఒక 4-5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ తీసుకొని, ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత బజ్జీ మిరపకాయలు అనేటివి ఒక్కొక్కటి పేర్చుకుంటూ కడాయి మొత్తం పేర్చేయాలండి. చూసారు కదా, ఇలా 1 by 1 పేర్చుకుంటూ మూత పెట్టేసినామంటే కొద్దిగా మగ్గుతుంది అన్నమాట. ఇప్పుడు తీసి చూద్దాము. ఇప్పుడు ఒక సైడ్ మగ్గింటుంది, తర్వాత వేరొక సైడ్కి తిప్పుకోవాలి అన్ని మిరపకాయలన్నీ. చూసారు కదా ఎలా ఒక సైడ్ కాలిందో. ఇలా మొత్తం అన్నీ తిప్పేసి మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. పైన లేయర్ అంతా క్రిస్పీగా ఉంటుంది. పైన లేయరు, లోపల స్టఫింగ్ కూడా పైన ఈ రెడ్గా కాలిన దగ్గర స్టఫింగ్ చూడండి ఎలా రెడ్గా కాలిందో, అక్కడ క్రిస్పీగా ఉంటుంది. లోపల మనం తినేటప్పుడు ఆ స్టఫ్ అనేది చాలా జ్యూసీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.